ఆదిలాబాద్ జిల్లాలో పోకిరి వేధింపులకు బలైపోయిందో అమ్మాయి. కాలిన గాయాలతో వారం రోజులు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి చివరకు ప్రాణాలు విడిచింది. కానిస్టేబుల్ కూతురికే ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయంటే ఇక ఈ సమాజంలో సామాన్య యువతల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పల్లవి ఓ పోకిరి వేధింపులకు బలైపోయిన అభాగ్యురాలు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా ప్రేమ పేరుతో వేధించి చంపేశాడు దుర్మార్గుడు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది దారుణం. చిన్నప్పుడు తల్లిని కోల్పోయి తర్వాత తండ్రికి దూరమై నానమ్మ తాతయ్యల దగ్గర పెరుగుతున్న పల్లవి జీవితంలోకి విలన్లా వచ్చాడు చంద్రశేఖర్. ప్రేమని వెంటపడి చివరికి ప్రాణాలు తీసుకునేలా నరకం చూపించాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్న సమయంలో పల్లవిలా చనిపోవటం కలిచివేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా చందాటికి చెందిన పల్లవి పుట్టిన కొద్ది రోజులకే తల్లి చనిపోయింది. తండ్రి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. నానమ్మ తాతయ్యల దగ్గరే పెరుగుతున్న పల్లవి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. రోజు కాలేజీకి ఆటోలో బస్సులో వెళ్లొస్తున్న పల్లవిపై జైనాథ్ మండలం లేఖర్వాడకు చెందిన చంద్రశేఖర్ కన్నేశాడు. ఎంబీఏ చదివి ఏ ఉద్యోగం లేక జులాయిగా తిరుగుతున్న చంద్రశేఖర్ తనను ప్రేమించాలంటూ రోజు పల్లవి వెంట పడేవాడు. మొదట్లో ఈ పోకిరీ చేష్టల్ని పట్టించుకోలేదు పల్లవి. చదువుపై దృష్టి పెట్టింది. అయినా వాడి వేధింపులు ఆగలేదు. దీంతో ఓ రోజు చంద్రశేఖర్ వేధింపుల గురించి ఇంట్లో వాళ్లకు చెప్పేసింది. తండ్రి ఏఆర్ కానిస్టేబుల్ కావడంతో స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో వెంటనే ఫిర్యాదు చేశారు. చర్య తీసుకోండి సార్ అంటే తీసుకుంటామన్నారు, కానీ ఎలాంటి చర్య తీసుకోకుండా మా పాపకు ఇంత పెద్దగా జరిగింది. వేరే పిల్లలకు కూడా జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని, నేను డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు చర్య తీసుకోవాలంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా పోకిరి వేధింపులు ఆగలేదు. తననే పెళ్లి చేసుకోవాలని, లేకపోతే నిన్ను నీ ఇంట్లో వాళ్లను చంపేస్తానని బెదిరించాడు, భయపెట్టాడు. దీంతో గడప దాటి కాలేజీకి వెళ్లాలంటేనే వణికిపోయింది పల్లవి. మది నిండా ఆ పోకిరి వేధింపులే గుర్తుకొచ్చాయి. అతని బెదిరింపులు వణికించాయి. దీంతో భయపడిపోయిన పల్లవి ఈ నెల 14న రాత్రి ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అప్రమత్తమైన తాతయ్య నానమ్మలు చూసి కేకలు వేయటంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి పల్లవిని స్థానిక రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చంద్రశేఖర్ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని పల్లవి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. అదే రోజు చంద్రశేఖర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఏం లేదన్నది మూడోసారి నాకు తెలియాలి. పక్క ఇంటిన మా డోర్ తీసుకొని నిప్పు అది గ్యాస్ తేలి పోసుకొని నిప్పు పెట్టుకున్నది. ఆ నిప్పు పెట్టుకోగానే నేను మా అమ్మాయి వ్యాన్ పంపి మా చిన్న కొడుకు తీసుకొని పోయింది. పల్లవ్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో వారం రోజుల పాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన పల్లవి చివరికి తనువు చాలించింది. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని విలపిస్తున్నారు పల్లవి బంధువులు. ఒకరోజు చెప్పింది, కాలేజీకి వచ్చి మస్తు టార్చర్ చేస్తున్నాడు అని అంటే ఆయన బస్టాండ్లోకి వచ్చేవాడు. ఆమె ఒక్కరోజు ఇంకా ఇక్కడ చెప్పుకోలేదు, మళ్ళీ లాస్ట్ వీక్లో చెప్పుకున్నది. బస్సులో సదాస్తుండే. కాలేజీలో అలా బాబాయ్ బిడ్డతోని ఫోన్ చేపించి మరీ వేరే మళ్ళీ తీసుకొని మాట్లాడుతుండే. పక్క దోస్తులకు చెప్పినా కానీ మిమ్మల్ని చంపేస్తా, మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకున్నా నేను బతుకా, నేను చూసుకుంటా అని అనేవాడు. ప్రేమ వేధింపులతో పల్లవి జీవితాన్ని చాలించిన తీరు సంచలనంగా మారింది. పుట్టినప్పుడు తల్లి ప్రేమకు దూరమై ఇప్పుడు పెంచి పెద్ద చేసిన నానమ్మ తాతయ్యలకు దూరమై ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చింది.